రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. అమ్మ, పెళ్లి కానంత వరకు ప్రతి ఆడపిల్ల ఇల్లు ముఖ్యంగా ఆడపిల్లల గురించి మాట్లాడుకుంటే అదే మన ఇల్లు. అక్కడున్న మనుషులంతా మన వాళ్ళు. ఎప్పుడైతే వన్స్ మనకు పెళ్ళి అయిపోతుందో ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇంకో ఇంటి కోడలైపోతాం. మిగిలిన శేష జీవితం అంతా అక్కడే. ఇక్కడ తక్కువ, అక్కడ ఎక్కువ కాలం గడపాల్సి వస్తుంది. సో ఇక్కడికి ఇంకో ఆడపిల్ల వస్తుంది. ఈ ఆడపిల్ల వెళ్ళి ఇంకో ఇంటికి వెళ్తే ఇక్కడికి ఇంకో ఆడపిల్ల వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన ఆడపిల్ల ఈ ఇంట్లో ఎంతవరకు ఆ ఆడపడుచు ప్రమేయం ఉండాలి? ఈ ఇంట్లో ఉన్న కోడలికి ఆడపడుచు ప్రమేయం ఎంతవరకు ఉండాలి? ఆడపడుచు ప్రమేయం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి. ఎప్పుడైతే అమ్మాయిలు అంటే ఇంటి అమ్మాయిలు కూతుర్లు పెళ్ళై వెళ్ళిపోయారో నువ్వు ఇక్కడ గెస్ట్ మాత్రమే కదా. నువ్వు గెస్ట్ లాగా రావాలి, గెస్ట్ లాగా వెళ్ళిపోవాలి. గెస్ట్లకు మన అన్ని విషయాలలో జోక్యం కల్పించుకోవడానికి హక్కు లేదు. మనం కూడా చెప్పం. ఎంత అంటే అంతవరకే ఉండాలి. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే భార్యాభర్తలు విడిపోవడానికి వాళ్ళు కూడా అత్తగారితో పాటు వాళ్ళు కూడా ఒక రీజన్ అవుతున్నారు. ఎందుకంటే అనవసరమైన ఇంటర్ఫియరెన్స్. ఏంట్రా అన్నయ్య పెళ్ళైపోయిందా, నీకు వదిన తప్ప ఎవ్వరు కళ్ళకు కనపడరా, ఇంతకుముందు మమ్మల్ని ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్ళి అన్నయ్య అంటే నాకు టైం లేదంటావు, ఇప్పుడు మాత్రం రాగానే తీసుకెళ్తావు. మరి అతను తీసుకెళ్ళక ఎవరు తీసుకెళ్ళాలి? అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, మరి ఆయన భార్యని అతనే తీసుకెళ్ళాలి. సో దీని ముఖ్యంగానండి ఈ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో తల్లిదండ్రి కూడా పిల్లలకు అమ్మాయికి చెప్పాలి, అమ్మ అన్నయ్య ఇంతకు ముందంటే పెళ్లి కాలేదు కాబట్టి మనతో పాటు కలిసిమెలిసి ఉన్నాడు, ఇప్పుడు అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, అతను కూడా ఆమెకు టైం ఇవ్వాలి. నువ్వు ఎలా వేరే ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఆయన నీతో గడపాలనుకుంటావో అట్లాగే ఆ అమ్మాయి కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది అనేది అత్తగారు చెప్పాలి కూతురికి. కరెక్ట్, తల్లి కూతురికి చెప్పాలి. కానీ అలా చెప్పటం లేదండి. అవునే ఈ మధ్య అలాగే అయిపోయిందే, నేను పిలిచినా కూడా పలకట్లేదు, ఏంటి ఎక్కడున్నావు అంటాడు, అమ్మా ఎక్కడున్నావు అని అనట్లేదు. మీ అన్నయ్యకి వదిన ధ్యాస తప్ప ఏ ధ్యాస ఉండట్లేదని ఈవిడ ఇంకా అగ్నిలో ఆజ్యం వస్తుంది అనమాట. అది ముందే మండుతుంది, అది తీసుకెళ్ళి అందులో పెట్రోల్ వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మరి అదే నీ కూతురు కూడా మరి వేరే వాళ్ళ ఇంట్లో ఉంది కదా, మరి అక్కడ కూడా ఈ అమ్మాయికి అదే ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అలా అర్థం చేసుకోవట్లేదండి. ఎంతసేపు మేము చెప్పినట్టు వినాలి. బయట నుంచి వచ్చిన అమ్మాయి వదిన కానీ మరదలు కానీ ఆడపడుతూ చెప్పినట్టు 99% ఉండాలి, అత్తగారు చెప్పినట్టు 100% ఉండాలి. ఎలా ఎందుకుంటారండి? ఎవరికి నచ్చినట్టు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఉండాలి కదా. మరి నీ కూతురైందో అక్కడ తన ఇష్టం వచ్చేట్టు ఉండాలి. అమ్మ మా అత్తగారు ఏదో ఒక చీర తెచ్చిందమ్మా, నాకు కట్టుకోబుద్ధి కావట్లేదు, నాకు నచ్చలేదు. ఎవరిని అడిగి తెచ్చిందట? నువ్వెందుకు కట్టుకుంటా, నచ్చలేదని చెప్పేసేయి అని అక్కడ చెప్తుంది కూతురు. ఇక్కడ మాత్రం ఆడపడుచు తెస్తుంది అనమాట, ఒకటి ఏదో తెస్తుంది, వదినా ఇది కట్టుకో అంటే నాకు నచ్చలేదు అని చెప్పడానికి ధైర్యం లేదు. అదేంటి మీ వదిన అంటే చూడు ఇంత గ్రేటు, నీకోసం కట్టుకో, అరే నాకు నచ్చలేదు నేను కట్టుకోనంటే వినరండి. కొంతమంది ఆడపడుచు వినరు, ఇలాగే తయారవు. మనం ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, ఇలాగే తయారవు. ఇప్పుడు కొంతమందికి ఏంటండి చక్కగా ఏదో సింపుల్ గా వెళ్ళడం అలవాటు, కొంతమంది ఏమో ఉన్నవన్నీ మొత్తం వేసేసుకొని వెళ్తారు. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. ఆడపడుచుకు అన్ని వేసుకోవడం అలవాటు, ఇంట్లో ఉన్న కోడలికి మీ వదినకు సింపుల్ గా ఉండడం అలవాటు. అదేంటి ఇలా వేస్తే అత్తగారు వాళ్ళు ఏమీ పెట్టలేదా, అడుక్కుదేలాగా వచ్చావు, నాకు ఇలా ఉండడమే ఇష్టము అని చెప్పే అర్హత, చెప్పే ధైర్యము లేదు. ఎందుకంటే మారిపోయింది, చెప్పినట్టు వినట్లేదు అనేది అక్కడి నుంచి స్టార్ట్ గొడవ. మరి ఏం చేస్తుందండి? మరి ఆ అమ్మాయికి అంటూ ఏమి ఆలోచనలు తనకిష్ట ప్రకారంగా, ఇప్పుడు నాకు నచ్చినవన్నీ ఇప్పుడు మీకు నచ్చినవన్నీ నాకు నచ్చాలని లేదు, నాకు నప్పవు కూడా కదా. ఒక ఆడపడుచు ఒక వదినకు ఏదో తెచ్చిందండి, ఆ కలర్ ఆమెకి ఇష్టం లేదు, తనకు నచ్చదు, బాగుంటుంది కట్టుకుంటే దాన్ని నేను కదా, అంతే కదా, నువ్వెందుకు వేస్తావు? ఇంకా కొంతమంది విచిత్రంగా నువ్వు నేను ఒకటే డ్రెస్ వేసుకుందామంటారు. అదంటారు చూడు, ఏదో పెళ్లిలో బ్యాండ్ మేళం లాగా మన ఇద్దరు అప్పుడు ఒక్క ఇంటి వాళ్ళని తెలుసు, పెళ్ళైనప్పుడు తెలుసు కదా, నువ్వు వదినా నేను మరదలు, లేకపోతే మీ అత్తగారు నేను కోడలని, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాలి? ఇలాంటివి కూడా కొంతమంది చేస్తారండి, చాలా మంది చేస్తారు. మన ఇద్దరం ఒకటేలాగా తయారవుతాం. సరే ఎప్పుడు తనకు కూడా నువ్వు చెప్పింది ఇష్టమయ్యి తయారై అన్నప్పుడు మాత్రం తయారండి, దానికి ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు. నేను ఏదో మా అమ్మ నాకు ఇదిగో పలానా పెళ్లికి కట్టుకోమని ఈ చీర కొనింది, నేను ఇది కట్టుకుంటానని ఈవిడ ఒప్పుకోదు. అదేంటి అదేంత బాగుంది, ఇదిగో మన ఇద్దరం ఒకటే కట్టుకుందాం, మన ఇద్దరం ఇదే తెచ్చుకుందాం,
ఇలాగే ఉందాం. అలాంటి చోట కూడా గొడవలు జరుగుతాయండి. ఇప్పుడు అన్నయ్య పొరపాటున నిన్న పెళ్లి కాకముందు ఎప్పుడో లేదో మొన్నో చెల్లి చెప్పింది, అన్నయ్య వచ్చేటప్పుడు నాకు పలానా తీసుకురా, నాకు స్వీట్ అంటే ఇష్టం అనింది. అది కర్మానికి మర్చిపోయి వచ్చాడండి. ఇవాళ భార్య ఏదో చెప్పింది, ఎప్పుడో చెప్పింది, పాప వాడు వచ్చేటప్పుడు తెచ్చాడు. ఇంకా చూసుకోండి, అయిపోయింది. అదేంటి, అవును నీకు పెళ్ళి అయిపోయింది కదా, మేం చెప్పింది గుర్తుంటుంది, మీ ఆవిడ చెప్తే మాత్రం గుర్తుంటుంది అంటుంది. అంతేగాని పాపం వాళ్ళిద్దరు సుఖంగా ఉన్నారు. వాళ్ళిద్దరు సుఖంగా ఉండడానికే కదా మీరు ఇంత వేడుకలు చేసి, ఇన్ని లక్షలు పెట్టి, ఇన్ని ఫోటోషూట్లు చేసి, ఇన్ని ఫోటోలు తీసుకుని ఎందుకు? వాళ్ళిద్దరు కలిసి చక్కగా కాపురం చేసుకోవాలి. వాళ్ళిద్దరు కలిసి ఉంటే మీరు చూడలేకపోతే కష్టం అండి. కొంతమంది అంటే విడాకులు తీసుకునే పరిస్థితి కూడా ఆడపడుచుల వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ అనవసరమైన ఇంటర్ఫియరెన్స్. అనవసరంగా ఇంటర్ఫియర్ అయితే ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది. అలానే అందరు ఆడపడుచులు లేరండి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. సో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశారు వాళ్ళ అబ్బాయికి. వాళ్ళ ఒకటే ఆడపడుచు. మీరు నమ్మరు, ఆడపడుచు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే ఆ అమ్మాయితో. సిస్టర్స్ కూడా ఉండరనమాట. వాళ్ళ అత్తగారి కూడా ఏది కొన్నా కూడా ఆడపడుచుకు కోడలికి సరి సమానంగా ఉంటుంది. ఇంకా ఒక పిసరు ఎక్కువే కొట్టింది కోడలికి. అదృష్టం కదా, అంత అదృష్టం అనమాట. ఏదైనా ఇంటి విషయాలంటే ఫస్ట్ కోడలికి ఫోన్ చేస్తుంది, అమ్మాయి ఇలా అవుతుంది. ఆడపడుచుకు చెప్పదండి. సో అలా చెప్పదు, ఫస్ట్ కోడలతో షేర్ చేసుకుంటుంది. ఇదిగో మన ఇంట్లో ఈ విషయం జరిగింది. ఇంకా నేను అంటే ఆ అమ్మాయి అక్కనే పిలుస్తుంది, వదిన అని అలా పిలుచుకోరని, మరదలు అనేది లేదు. అట్లాంటి ఇంటిమేసితో ఎంత హ్యాపీగా ఉంటారంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటారనమాట. అలాంటి ఆడపడుచులు కూడా ఉన్నారండి. ఆ అమ్మాయి ఏది కొనుక్కున్నా కూడా ఫస్ట్ తనకు ఫోన్ చేస్తారు, ఇదిగో నేను ఇది కొంటున్నా, నీకు కొంటున్నా, నీకు కొంటున్నా, నువ్వు కంపల్సరీగా పెట్టుకోమన్నది, నీకు ఇష్టమైతే కొంటా, లేకపోతే ఇదిగో నేను ఈ డబ్బులు ఇస్తాను, నువ్వు కొనుక్కో. అలాంటి ఆడపడుచులు కూడా ఉన్నారండి. సో ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఆడపడుచుల వల్ల కాపురాలు కూలిపోయి అనవసరమైన ఇంటర్ఫియరెన్స్ వచ్చేసి విడిపోయిన కాపురాలు కూడా ఉన్నారు. ఇంకా అంటే తల్లి ఏం చెప్పారంటే కూతురికి, అమ్మ ఇంతకు ముందు ఉండలాగా అన్నయ్య మనతో ఉన్నట్టు, తమ్ముడు మనతో ఉన్నట్టు ఉండలేడు. ఎందుకంటే వచ్చిన అమ్మాయి కూడా టైం స్పెండ్ చేయాలి, వాళ్ళిద్దరు కూడా సుఖంగా ఉండాలి, కలిసి ఉండాలి ఇంకా అని చెప్పాలే తప్ప, సినిమాకి వెళ్తున్నారు అనుకోండి, అరే చెల్లెని కూడా తీసుకెళ్ళరా అంటది. అది ఏం చేస్తుంది, మధ్యలో పారకంలో పుడకలాగా. తీసుకెళ్ళలేదు అనుకోండి, మీ ఇద్దరే వెళ్తారా, ఏడుస్తుందిరా నువ్వు తీసుకెళ్ళకపోతే, ఈవిడ చెప్తుంది అనమాట. ఫస్ట్ అసలు ఈవిడికి ఇంత జ్ఞానం ఉంటే వాళ్ళు ఏదో సరదాగా వెళ్తున్నారు అనేది ఉండదు. ఒరే నువ్వు తీసుకెళ్ళకపోతే ఏడుస్తుందిరా, తీసుకెళ్ళు, పర్లేదులే, మధ్యలో కూర్చుంటుంది. ఇంకా మధ్యలో కూర్చుంటే వాళ్ళు వెళ్ళి చావడం ఎందుకు, ఇంట్లోనే ఉండొచ్చుగా. సో అలాంటి అత్తగారులు కూడా ఉన్నారండి. ఏం కాదురా, ఇంకా ఏమే కొంతమంది హనీమూన్కి వెళ్తే కూడా తీసుకెళ్ళమంటారు. ఇంకా దానికి ఇంకా ఏ అర్థాలు చెప్పాలో చెప్పండి. అందుకని అత్తగారులు దయచేసి మీ కూతుర్లకు కూడా అక్కడ అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉండేది కూడా మీరు ఆలోచించుకోండి. ప్రతి దాంట్లో ఆడపడుచు ప్రేమ అవసరం లేదండి. ప్రతి దాంట్లో అన్నిట్లో ఉండాల్సిందే. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు తలుపు వేసుకొని, ఎంతసేపు రా తలుపు మూసుకుంటారు, తలుపు తెరవండి, ఇక్కడ చెల్లి ఏడుస్తుంది, చుట్టాలు వచ్చారు. ఈవిడికి అసలు కడుపులా యాసిడ్ తాగినట్టు మండిపోతుంటుంది అనమాట. సో అందుకని ఆడపడుచులు ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీకు కావాల్సింది ఏదో పసుపు కుంకుమ పెట్టించుకోండి, 2 రోజులు ఉండండి, చక్కగా అందరితో సంతోషంగా ఉండి. వచ్చి ఇక్కడ అగ్గిపుల్లలు గీసేసి వెళ్ళిపోతే అది మండుకున్నదంటే ఈ ఫ్యామిలీనే పాడైపోతుంది. సో అత్తగారు ఎప్పుడైనా తల్లి ఏం చెప్పారంటే కూతురికి, ఎప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు అన్నయ్య కానీ తమ్ముడు కానీ మనతో ఉండలేడు, అతనికి ఒక సంసారం ఉంది, వాళ్ళు కూడా సుఖంగా ఉండని, మనం మధ్యలో వాళ్ళు సంతోషంగా చూడాలే కానీ చెల్లి ఏడుస్తుంది, అక్క ఏడుస్తుంది, ఇలా నాకు కడుపు మండుతుంది అని చెప్పకండి ఎవరు కూడా. సో అది దేనికి మంచిది. అలాంటప్పుడు ఏంటంటే పెళ్లిలే చేయకుండా అండి, హాయిగా అన్న పక్కన చెల్లి, చెల్లి పక్కన అన్న, తర్వాత అమ్మ పక్కన తల్లి, అందరు పడుకొని చక్కగా మీరే ఉండండి. ఎందుకు ఆ అమ్మాయి అనవసరంగా ఇది జీవితం పాడు చేతి. ఆడపడుచులు దయచేసి మీ హద్దులో మీరుంటే మీకు ఉండాల్సిన గౌరవం మీకు తప్పకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.